ప్లస్ చేశానండి. అది కొట్టపోయి ఇది కొట్టాను. సెకండ్ రికార్డింగు ఇది 2 పంపిస్తాను. ఈరోజు సాయంత్రం కోకనాడ ఎక్స్ప్రెస్కి సికింద్రాబాద్ వస్తున్నాను. తెలియని వాళ్ళు, తెలిసే వాళ్ళు కలవాలనుకుంటే కలవండి. ఏదైనా అర్జెంటు పనులుంటే వచ్చి మీట్ అవ్వండి. నాకు కూడా పూర్తిగా తెలియదు. సికింద్రాబాద్ స్టేషన్కి వస్తాను. తను రిసీవ్ చేసుకుంటా అన్నారు వాళ్ళు. టికెట్ వాళ్ళే బుక్ చేశారండి. నా అమౌంట్ ఏం కాదు. రిటర్న్ టికెట్ కూడా వాళ్ళే. వాళ్ళ పేరైతే తెలుసు. పేర్లు వద్దండి. పేర్లు ఎవరే చెప్పము. చూశారుగా, నా చిన్నప్పుడైతే ఇంకా బాగుండేదండి. వరి ఇక్కడ నుంచి తీసుకెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు అది అక్కడ కనబడుతుంది చూడండి, వరి అది ఎండబెట్టిన వరి. పాపం వాళ్ళు రాదనుకున్నారు వాన. నేను వస్తుందని చెప్పాను. ఒడ్లు ఆరబేసినావురా, వస్తుందని చెప్తున్నావు, ఎండ ఎక్కువ కాస్తుంది కదా, వాన ఎలా పడుతుంది అని అడిగారు. 11 గంటల దాకా బాగానే ఉందండి. తర్వాత గాలి వచ్చింది. గాలిని చూసి పట్ల కప్పారు. పట్ల కప్పిన ఉపయోగం లేదు. ఆ గాలికి పట్ల ఎగిరిపోయి వరి 30 భాగం తడిసిపోయిందండి. చెప్తే వినాలి, చిన్న అయినా పెద్ద అయినా అంటారు కదా, అది మంచి మాట. అయితే చూడండి, చల్లటి మంచు ఎలా ఉందో. ఇలాంటి వాతావరణంలో పుట్టిన వాళ్ళు ఎంత అదృష్టవంతురాలని కదా. ఇప్పుడు వేడిగా ఒకటి స్విప్ వేద్దాం. ఇవేంటి మనశ్శాంతిని ఇచ్చేది, డబ్బు కాదు. పక్షుల అరుపులు, పచ్చటి పొలాలు, కల్మషం లేని మనుషులు బాగుంటాయి కదా. చూడండి, తూర్పు దిక్కుకి చూస్తూ ఉంది. బాయ్ ఫ్రెండ్స్. రేపు ఇదే టైంకి బహుశా సికింద్రాబాద్లో ఉండొచ్చు. ఐ మిస్ యూ వనపర్తి. జస్ట్ 2 days అండి. అక్కడ వీడియోలు, హైదరాబాద్ వీడియోలు మీరు ఆల్రెడీ చాలామంది పెడుతుంటారు. దాంట్లో విచిత్రమే ఉందండి. నేను వాళ్ళు ఒకటే అయితే దానికి లెక్కే ఉంది. గాడిద గుర్రం ఒకటేనా? జోడిద్దరు బిడ్డలాగా అయిపోద్ది పరిస్థితి. మొత్తం జూమ్ చేశాను. అక్కడికి వచ్చింది. మామిడికాయ చెట్టు ఆడగది పక్క కాయలు. నిన్నటి నుంచి ఆ 2 మామిడికాయలు కొయ్యాలని చాలా ట్రై చేస్తూ ఉండి ఆ 2 మామిడికాయలు మాత్రం కొయ్యలేకపోయాం. ఎన్ని కాయలు పడ్డాయి కానీ ఆ 2 కాయలు మాత్రం పడలేదు. అయ్యకుండా అక్కడున్నాయి చూడండి, మధ్యలో 2 కాయలు అన్నీ పడ్డాయి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. కొత్త సబ్స్క్రైబర్స్కి పాత వీడియోలు షేర్ చేయండి. పాపం రాత్రి కూడా 8 మందో 9 మందో పెరిగారు. వాళ్ళు కొత్త వీడియోలు చూస్తున్నట్టున్నారు. పాత వీడియోలు
అవి కొంచెం చేస్తే వాళ్ళు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అది కూడా మీరే చేయాలి. మీ బాధ్యత అది. మీ చేతిలోనే పెట్టేశాను. ఒక జీవితాన్ని తీసుకొచ్చి మీ చేతిలో పెట్టా. అది పుణ్యఫలమా పాపఫలమా అనేది పక్కన పెడితే అవతల వాళ్ళకి మనం సాయం చేస్తున్నామా లేదా అనేది ముఖ్యం. అంతే. కర్మఫలం వాడిది. పుణ్యం చేస్తే మనకి, పాప ఫలితం అయితే వాడికి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.